ఏ ఊరు నాదంటే ఏమి తెలుపుదును స్వామి? దిక్కులేని వారిని అనాది వారిన స్వామి. మహాసింతల పల్లె రెండవది నా ఊరు కాంతాల పల్లా. కళ్ళు ఎముకలు రెండు అంచు స్తంభములయ్యా. కళ్ళు ఎముకలు రెండు కంచు స్తంభములయ్యా. రెండో మొక్కుల కూడా కావచ్చు నత్యము కావనే కాదు రాయములా విహికుంప. నత్యము కావనే కాదు రాయములా విహికుంప. ఎన్నో బల్యము కాలా మజాలా కుంప. కండాలు కరుకయ్యా యమకాలు ఆసాలు కండాలు కరుకయ్యా యమకాలు వాసాలు తెగులు నరహాలు పెళ్లి కాటయ్యా. తోలు పైకప్పుని తుంప. తోలు పైకప్పుని తుంప. మాజము పాతల బుర్రా వెలుగాడే తుంప. కన్నుల కూడా పత్తి చోట గులయ్యా. రెండు కన్నుల కూడా పత్తి చోట గులయ్యా. రెండు ముక్కుల కూడా గవాసుల కుంభా.
బాబంతా వాళ్ళే పండు ద్వారా పందము కుంప రెండు కలవుల చూడాలి క్యాలల ఉలా యువతాల పాతాల గగనం యువతాల పాతాల గగనం పైన ప్రధాన ఊరు ఆత్మయ్యా ఊరు ఆత్మపురి సహంతయ్య నలగవదే నా ఊరు కదిమల్లయ్య అల్లా అయ్యా నా ఊరు నన్ను కానా నిల్లులే కానా నందమయ్య గురుడ నందమయ్య మానవీర బ్రహ్మము మాట వేదమయ్య ఓ సభాజనులారా వస్తుందయ్యా కాలమోస్తుందయ్యా వాయి వరసాలంతని కాలమోస్తుందయ్యా వరి కోడు దీనేరు వరసాలు తా పేరు పిరమిడ్ని పేరెత్తి పిలిచేరయ్యా ఓ సభాజనులారా ఇంత పిల్లలు వివరాలు చెప్పంగా జ్ఞానము తెలిసిన పెద్దలు ఎంతారయ్యా ఇక పుట్టేవారంతా ఇక పెరిగేవారంతా పరిషత్లకు నిచ్చల్లే చేరయ్యా ఓ సభాజనులారా నంగా తల దూవి కోపులుగా టేరు కోపుకి పావుల తాపాదయ్యా మునుగా చెట్టు పైన ముంగీస పూతంగా ముసిలి వాళ్ళకి మనువులో చేరయ్యా మునుగా చెట్టు పైన ముండేమి మలవంగా ముండమోపు రాజా మేలేనయ్యా ఓ సభాజనులారా పతి వరుతానే పోయి పంచాలు పాటంగా రండా ముండలు రచ్చకే కేరయ్యా మానులకు మంచాలు బాములకు పీఠాలు అది కొంత కాలం
సభాజనులారా ఆ తలకు సాపాలు కోడళ్ళకు మంచాలు మామా నెత్తిన మొద్దు పెడుతారయ్యా తాడు చెట్టు పైన తాంబేలి పూర్తంగా తల్లిదండ్రుల భ్రమలో తాపేరయ్యా ఓ సభాజనులారా ఆలి చెప్పిన మాట అరిటి పండవుతుంది తల్లిదండ్రుల మాట తాతోపామవుతుంది బండి మీద కోటి దండిగా వచ్చేము గుండె బెదిరి కొనరు సాచేరయ్యా ఓ సమాజంలారా రాగో చెట్టు పైన రాక్షసులు పూర్తంగా రాజులకు రణబేరి జరిగేవయ్యా అలనాడు పల్లెలో అరిపోతులు రయ్య ఆనందముగా పలుకు పలికేవయ్యా ఓ సమాజకులారా జొన్నవాడలోన నున్నంగా మాచమ్మ నరులాతో కాదనుతో పలికేవయ్యా ఇను పాపట్టల మీద పొగబండ్లు నడిచేము నీల ఆవిరితో నా దీపాలు ఎలిగేను ఓ సభాజనులారా ఆకాశముల జ్యోతి అందరూ చూసేరు నేనప్పుడు ఉద్భవించేమయ్యా నన్ను నమ్మిన వారు ఎన్నటికీ చెడిపోరు నా రాకొక గురుతో తెలియందయ్యా ఓ సభాజనులారా నమ్మి ఇచ్చిన సొమ్ము ఎగమింగి దిగమింగి బాలాలెత్తుక బాసలాడేరయ్యా భవు శ్రవణ మాస బహుళ అష్టమి నాడు భూములో నదులన్నీ పొంగేనయ్యా ఓ సమాజంలారా పలనాడు సీమాలో బ్రాహ్మణుని ఎంతోన కాకరికి సింతాలు కాయాలయ్యా ఉత్తరది భూమి కాతులకు తెగిపోము దాచనం బోధారిల్లాలయ్యా ఉత్తర దేశాన వైశాఖులములోన గాంధీ అనగా ఒకడు పోటేనయ్యా ఓ సభాజనులారా మానికి మానేడు మసిపోకులమ్మేరు మాధ్య వారికి తిప్పాలో చేనయ్యా కోటాది పేదాల
కోటలో కోచర్ల కోటాలు కోడి మూడు మాటలాడేనయ్యా. ఓ సభాజనులారా, ముండమోబులల్ల మోతైదులయ్యేరు యాదానికి ధరిని కంటారయ్యా. ఆదోని అవతాల అంపి విరపాక్షిలో ఎన్నో మునిగి గుండ్లో తేలాలయ్యా. ఓ సభాజనులారా, భాలోజీ అవతాల బాల కచ్చరి కాడ బర్రె కడుపుల గొర్రె పోటేనయ్యా. ఆదోని అవతాల అంపి విరపాచిలో బెల్లో మునిగి గొండ్లో తేలాలయ్యా. తుంగభద్ర నీలో నడిగడ్డ కోచెము నడిగడ్డ నాశనము కావాలయ్యా. ఓ సభాజనులారా, కంది మాలయలో నా వీరత మది కాడ మంచి నీళ్ళ జ్యోతి ఎలుగాలయ్యా. నాడో సినల్వాడ మాణిక్యమో చేత ఆచారాల తోటి నేర్పేనయ్యా. నాడు శ్రీ ఓజీర బ్రహ్మ గారు కాలకనము బోధ రాసేనయ్యా. ఓ సభాజనులారా, ఈనాడు తలపాడు వెంకటేశు చేతాన్ని ఆచారాల తోటి నేర్పేనయ్యా. ఓ సభాజనులారా, ఈనాడు సింధన్వాడ రామోని నోటితో మోత్యము లాంటి పలుకు పలికేనయ్యా. నందమయ్య గురుడ నందమయ్య మాన వీర బ్రహ్మము మాట వేదమయ్యా. ఓరి బాలగా, నీవు ఎవరు నాయన ఇంత ఘోర హారణ్యములా ఒంటరిగా పోతున్నావు? స్వామి, శ్రీ శ్రీ విరాట్ పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వాముల వారి ప్రియ శిష్యుండను స్వామి. ఓరి బాలగా, నీకు బనగానపల్లె చాలా దూరంగా అయినది. నీకు ఇప్పుడే చాలా పొద్దెక్కినది. నీవు బనగానపల్లెకు పోయి వాడని పుష్పములు దేవదారి ఫలంబులు మీ జేదిన సామాధికి అంత తీసుకొని పోలేవు బాలక. నేను ఒక ఉపాయం తెలిపేదా, బావుగా ఆలకింపు బాలక. అది ఏలాగనో తెలుపు స్వామి వినదను. బాలక, ముళ్ళు లేని ఆకులు 3 పిడికళ్ళు కోసుకొని నీ శాలవయందు మూట కట్టుకొని తిరిగి చూడకుండా కన్యమల్లయపురము చేరము. అతడు నీ మూట ఇప్పు చూడము. అవే వాడని పుష్పములు దేవదారి ఫలములు. అవును బాలక. అడలేరా స్వామి? అవును బాలక. మరియు బూడిదిపాడు వాళ్ళ మేనత్త గారు బ్రహ్మపాత్రధారి అయిన రాముడు గారికి 120 రూపాయలు బహుకరించారు. అలాగనే
మన సిద్ధయ్య పాత్రధారి అయినటువంటి చిన్న మాదన్న గారు కూడా గురువు గారికి 200 రూపాయలు బహుకరించారు. ఆర్ మాస్టర్ గారికి కూడా 200 రూపాయలు బహుకరించారు. మనం లాస్ట్ కదా అంతా అయిపోయాక అందరం చదువుకున్నాం. నేను శ్రీ శ్రీ విరాట్ పోతులూరి వీర బ్రహ్మేంద్ర గారు స్వాముల వారు వారి ప్రియ శిష్యుడు స్వామి. నా పేరు సిద్ధయ్యంద్రు స్వామి. మా జేజినాయన జీవ సమాధికి వాడని పుష్పమును దేవదారి పలంపుల కొరకై బరిగానపల్లెకు పోచున్నాను స్వామి. హోరి బాలక, నీకు బనగానిపల్లె చాలా దూరముగా ఉన్నది. నీకు ఇప్పుడే చాలా పొద్దెక్కినది. నీవు బనగానిపల్లెకు పోయి వాడని పుష్పములు దేవదారి పలంబులు మీ జేజినాయన సమాధికి అంత తీసుకొని పోలేవు బాలక. నేను ఒక్క ఉపాయం తెలిపదా, బావుగా ఆలకింపము బాలక. అది ఎలాగో తెలుపు స్వామి వినదను. బాలక, ముళ్ళు లేని ఆకులు 3 పిడికళ్ళు కోసుకొని నీ శాలవయందు మూట కట్టుకొని తిరిగి చూడకుండా కంది మల్లయ్య పురము చేరుము. అతడు నీ మూట ఇప్పు చూడుము. అవే వాడని పుష్పములు దేవదారి పలంబులు అవును బాలక. ఆహా, ఇతను ఒక మహానుభక్తులా అవుపడుతున్నాడే. ఆయన నీ మాట ప్రకారం నేను కోరుచున్నాను స్వామి. ఆహా, ఇంత ఘోరరణ్యము అడవిలో నాకు నీరెక్కువ దాహం అవుతున్నదే. ఇక నాకు నీరు చూప వారెవరు స్వామి? హోరి బాలక, అదిగో ఆయన అసలు కొలనున్నది. ఆ కొలనగడని నీ మూట పెట్టి నీ ద్రాహము తెరుచుకోము బాలక. ఆహా, ఇంత ఘోరారణ్యము అడవిలో నాకు నీరు చూపుతున్నాడే. ఒక మహానుభావుడు నా నీరు తాగుతున్నాను స్వామి. ఆహా, ఇప్పుడు కదా ఇచ్చట నా మూట పెట్టక ముందు ఏది వాసన లేకుండానే ఆయన నా మూటలో అయి ఉండవచ్చు సుగంధపు పరిమళమై పూల వాసన వెదజల్లుతున్నదే. మహాత్మా జేజినాయన తరువుసాయకని సన్నిధానానికి వస్తున్నాను తండ్రి. హోరి బాలక, జేజినాయనని కలవడిస్తున్నావు. మీ జేజినాయన ఈర బ్రహ్మేంద్ర స్వాముల వారు కదూ? అవును స్వామి, అతడే. నేను పాయక 12 సంవత్సరం పంచగా అయినటువంటి నా పరబ్రహ్మ స్వరూపుడు అతడే స్వామి, నా గురుదేవుడు. హోరి బాలక, నేను కన్యమలపురములకి బిచ్చములకై పోయిటిని. ఆ గ్రామీణపున విశ్వబ్రహ్మణ వీరయ్య అని నామము కలవారు జీవ సమాధి చెందిరి బాలక. నేను బ్రాహ్మణి కదూ. నన్ను ఓ బ్రహ్మణమతమని పిలువనంపి ఇదిగో అన్నదానము, ఇదిగో భూదానము, ఇదిగో గోదానము, ఇదిగో వస్త్రదానము, ఇదిగో సువర్ణదానము అవిని దానములు ఇచ్చిరి బాలక. అవిని దానములు ఇచ్చిరి బాలక. ఓరి బాలక, నీవు అంటరాని వాడవట, నీవు ముట్టరాని వాడవట. అతని పాదములు అంటనివ్వరట, అతని మఠములు ముట్టనివ్వరట. అతని కుమారులు అయిన గోవిందయ్యాచారి, పోతులూరయ్యాచారి కత్తులు పట్టుకొని అతని మడకమాడ కాళ్ళు కూర్చొని ఉన్నారు బాలక. నీవు నా మాట ఇని నీ 3 మాల గ్రామము తిరిగి బొమ్మ బాలక. తెమ్మని చెప్పి సొలసి నిండు సమాధిలో పడియున్నావా తండ్రి? నమ్మి తోడుతా నమ్మి నా
కులమాని దేకేవాడనే అంతా నీ కులమాని దేకేవాడనే వంటి గన్నను విడిచి పతి వేలిరయ్యా పట్టిలో గురు కర్మం అల్లా చూపెదానానే పట్టిలో గురు కర్మం అల్లా చూపెదానానే శివయోగ శివనిక శివపోతులు రయ్యా హోరి బాలక భోగాలకి బాలక మాయ జగమందు జన్మించిన మానవులకు వేయి భగవానికే కల్లు వేద విద్య వేయి పదికుల ఒకనికే కలుగు వెలది పదమే వరములు తాను పరమాత్మ బయలు పడడు బాలక బాలక బ్రహ్మమనగా ఎవరు నాయన అతను విష్ణు నారాయణ మూర్తి అతడు ఈ ధరణిపై జన్మించిన మానవులకు అందరకును ధర్మ మార్గము బోధించుటకై ఈ అవతారం ఎత్తెను నేటికి అవతారము సమాప్తము మరలా ద్వాదశి వచ్చరముతో లీకాయముతో ఇండుము మరలా ఈరమరోగ వశంతురాయుడై వీరాజల్లును అందు నిమిత్తము చేత నీవు ఎందలకు దుఃఖించుతుంటే బాలక నా మాట విని నీ మూడు మాల గ్రామము తిరిగిపోము బాలక బాలక ఇక నేను పోతున్నాను నా పేరు దా బ్రాహ్మణని అందరూ బాలక నాయన దానిలో నా రూపు చూపి మహమైందివా తండ్రి నీకు నేనే అపచారం చేయుండు మహాత్మా దేవుడ కాపు నేను పూలే ముట్టి గల్లిపోయ పరమ పాపి తెచ్చర ముట్టి కొరకు భక్తుడనై పూల కొరకు పోతున్నా ఆ ముక్తి కొరకు భక్తుడనై పూల కొరకు పోతున్నా దారిలో చూపి మాయమై ఆ దారిలో రూపు చూపి మాయమై వైలరా దేవా చెల్లరా చాలి కనులరా దిక్కులేని దీనిని చోకములే చూడవా దిక్కులేని దీనిని చోకములే చూడవా చోకములే చూడవా దేవుడ మిగలిపోయ పరమ పాపి దగ్గర సామాగ్రికి పోలమని నీవు చెప్పలేదయా అసామాగ్రికి పోలమని నీవు చెప్పలేదయా అమ్మతో మరుకునేమో తెలిపినావు అమ్మతో మరుకునేమో తెలిపినావు అమ్మ మాట కాదల సాగిపోతుంది అమ్మ మాట కాదల సాగిపోతుంది అమ్మ నాయమ్మ కన్నమ్మ పేన కుల
వాటనని కన్ను మరచిపోతున్నా కుల వాటనని కన్ను మరచిపోతున్నా నన్ను మరచిపోతివా దేవుడ మిగలిపోయిన పరమ పాపి దగ్గర నాటిని సేవ చేసితే ఆ పిల్ల నాటిని సేవ చేసితే కన్నవారి నందనని మరచిపోతున్నా ఆ కన్నవారి నందనని మరచిపోతున్నా అమ్మా నాయమ్మ కన్నమ్మ హారమ్మ సమాధి ఎదుటలో శిష్యుడు నడుచుదయా సమాధి ఎదుటలో శిష్యుడు నడుచుదయా కరుల దయా మిగలిపోయ పరమ పాపి దగ్గర పోయకో పన్నెండు పంచకాశితో పాయకో పన్నెండు పంచకాశితో పంచకాశి నాకు పరమదోషమా పంచకాశి నాకు పరమదోషమా పరమదోషమయ్య మరొక ప్రాణం వెలిగదా పరమదోషమయ్య మరొక ప్రాణం వెలిగదా ప్రాణములే విడిచదా దేవుడక మిగలిపోయ పరమ పాపి దగ్గర చేసిన ఆయన తడువు చేయక నీ సన్నిధానానికి వస్తున్నాను తండ్రి. ఓరి కుమార్ అదేమి తండ్రి లేవండి నాయనలారా అడుగునే దేవుదాం తండ్రి. ఓహో సిద్ధుడు ఇంకా నువ్వు రాలేదు కదా బాలకా సిద్ధ ఇంకెప్పుడు రాగలవు నాయనా. సిద్ధుడు రకపోయే బుద్ధిమంతుడు కొడుకు బాలకా సిద్ధ ఇంకెప్పుడు రాగలవు నాయనా. పాయాక 12 ఏళ్ళు
కొడుకు పాలక చిన్న ఇంకెప్పుడు రాగలవు నాయనా రకపోయే బుద్ధి మాతుడు కొడుకు బాలక చిన్న ఇంకెప్పుడు రాగలవు నాయనా చెప్పిన పనులల్లా చేస్తా ఉండరా కొడుకు తోడు రకపోయే బుద్ధి మాతుడు కొడుకు బాలక చిన్న ఇంకెప్పుడు రాగలవు నాయనా తల్లిదండ్రుల నిడచి తగిన బాంధుల నిడచి నమ్మి వచ్చరా కొడుకు నా పాద సేవకు నమ్మి వచ్చరా కొడుకు నా పాద సేవకు సిద్ధుడు రకపోయే బుద్ధి మాతుడు కొడుకు పాలక చిన్న ఇంక ఎప్పుడు రాగలవు నాయనా తల్లిదండ్రుల నిడచి తగిన బాంధుల నిడచి నమ్మి వచ్చరా కొడుకు నా పాద సేవకు నమ్మి వచ్చరా కొడుకు నా పాద సేవకు సిద్ధుడు రకపోయే బుద్ధి మాతుడు కొడుకు బాలక చిన్న ఇంకెప్పుడు రాగలవు నాయనా మాల ఇడా సేవా కంటి మాలయా చేర్యా కంటి మాలయా విడచి వనగాది పల్ల చేర్యా మాలయా విడచి మనగానే పల్ల చేర సిద్ధుడు రకపోయే బుద్ధి మాతుడు కొడుకు బాలక చిన్న ఇంకెప్పుడు రాగలవు నాయనా వాడాన్ని పుష్పములో దేవాదరి పలాములు పోయి పరగని పలకు చమ్మని కొడుకుని పోయి పరగని పలకు
నాకు చెమ్మంటి కొడుకుని సిద్ధుడు రకపోయే బుద్ధి మాతుడు కొడుకు బాలక సిద్ధ ఇక ఎప్పుడు రాగలవు నాయనా సమాధి శనాడానికి గడియాలు మీచాను గడియాలు మీచాను సిద్ధుడు రకపోయే గడియాలు మీచాను సిద్ధుడు రకపోయే సిద్ధుడు రకపోయే మాతుడు కొడుకు పాలక సిద్ధ ఇంకెప్పుడు రాగలవు నాయనా ఓ మాయల అమ్మత రావే ఓ మాయల అమ్మత రావే ఏవో పరమ పదవిని చందవేమో నీవో పరమ పదవిని చందవేమో మాయల అమ్మత రావే జ్ఞానమో 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 రెండు వీనో దాంబులాయే రెండు వీనో దాంబులాయే మాయలహముత రవే ఓ మాయలహముత రవే ఓ సభాజనులారా సిద్ధయ్య వచ్చిన తర్వాత నా మీద ఏమి దూసనాడవద్దని నా మారుగా చెప్పండి ఓ తల్లులారా ఓ తండ్రులారా ఓ సభాజనులారా ఓరి కుమారులారా నన్ను మెల్లగా సమాధి కాడికి నడిపింపి నన్ను మెల్లగా సమాధి లేక చేర్చి నా సమాధి బండ గట్టిగా బిగింపు నాయనలారా కొంచెం ఉండనా కొంచెం ఉండలే మరియు కె నారాయణ గారు అటువంటి వారు మాజీ సర్పంచ్ నారాయణ గారు ఈ కమిటీ ఈ డ్రామా ఆడినటువంటి ఈ కమిటీ వారికి 1000 రూపాయలు బహుకరించారు. కొంచెం ఆగమ్మా కొంచెం ఆగండి. ఈ కమిటీ వాళ్ళు ఎవరితో పెట్టుకుంటారు కమిటీ అదిలే అదిలే ఒక్క పాట ఉంది. మైకులు ఉంటే ఎట్లా ఎట్లా ఇచ్చి పెడతారా ఎట్లా పెట్టినా మైకులు కావాలి. ఒకటి పెట్టలే అంటాడు ఒకటి ఛార్జింగ్ అయిపోయినట్టు పెట్టలే కాబట్టి పెట్టుకోండి. ఒక్కరే ఆడుతున్నాము. ఆయనకు ఒక్కరికి ఇస్తే నేను ఇట్లా తిరుగుతుంటా. బాబు డ్రెస్ కోడ్ బాబు
వచ్చినప్పుడు నువ్వు పక్క జరుగు నువ్వు అదే అదే ఒకటే ఒకటే మంచి సన్నిధానం వస్తున్నాను తండ్రి. ఓ చాత్మ మీలాంటి నీచకు మా తండ్రి చిక్కబోడురా అన్నలారా, ఎంత మాత్రమైన సద్గురుమూర్తి పాదములు నేను మాత్రం పోజాను అన్నలారా. ఓ చాత్మ చూడురా నీ గద్దలేమోను మీ వచ్చి తింద్రియా నా పాలి దైవమా నమ్మి వచ్చి తింద్రియా నా పాలి దైవమా రమ్మాను పిలువారా రమ్మా से कठो नल्ला तुम्हें नदी नदी कारो से कठो नल्ला बेलगो से यवा मेरा ब्रह्मा వనాలే కురువాగా వనాలే కురువాగా నేనెట్ట నిలాతో నా ప్రభా చూడరాని కదేమో तंबुकानी तू मैं मानो जरूंदानो हाँ माने तंबुकानी तू मैं मानो जरूंदानो जाना मुझ कभी मेरा
हातरकाने वल्हली पूरा तुंडी नाना ये रट्टा महायाना बेरू से यकानीरू इरत्ता महारेंती ये हाँ बेरू से यकानीरू इरत्ता महारेंती दारी सु महेरीरा रोहा చూడరాని కదేమోను మహాజ్ఞానం జంటాలో కాలా జ్ఞానం ఎండాలో కాల ఓరు మిందయాన చూడరాని కదేమోను ఎవరు లేక అబోగుతున్నాను ఎవరు లేక అబోగుతున్నాను బుద్ధి చెప్పగా రావే వస్తాడు మృగములు చూసి కొండాలే చగాలేను మృగములు చూసి కొండాలే చగాలేను కండీలో సిహికుంటే మహబూలా తీసి ఉండాలే నీ కోట మహబూలా తీసి ఉండాలే నీ తోట ఉండాలే మొహో మీరా రోహా ఇంకెక్కడ రామే చేయలేరా తండ్రి గర్భము నుండి తల్లి గర్భము చేరి తండ్రి గర్భము నుండి తల్లి గర్భము చేరి తరువాత జన్మిస్తే రోహా ఇంకెక్కడ రామే చేయలేరా అన్ని జన్మల కన్నా ఎత్తైనవి అన్ని జన్మల కన్నా ఎత్తైనవి జన్మ నర జన్మ మేటికిలే రహా దూరం రాని కదేమోను కండు సహనము మీది గడపి మీ సేవా కండు సహనము మీది గడపి మీ సేవా కాలామింతయాన बाबा कह महंदीरा साधु चित्त ही
తెలిసి రూపకమైన పూర్ణ పావము తెలిసి బాధించే నావా బ్రహ్మా చూడమని కదేమోను అంటాన్ని కులమాని దేకేవాడాన్ని అంటాన్ని కులమాని దేకేవాడాన్ని ఒంటిగా చేసిరా బ్రహ్మా చూడమని కదేమోను మాటాలి నకపోతే మాతా పిత మాటాలి నకపోతే చెవిని పడా దేవానా నా పాలి దైవమ మాను పిలువారే అన్నలారా ఎవరో నీకన్నయ్య ఎంత మాత్రం చేసిన సామాన్య విడిచి నేను మాత్రం ఇంకెక్కడ అదిగో తమ్ముడు ఆ నీచత్వని ఆ పడరెక్కలు కట్టేసి ఆ ఉక్కు స్తంభాన్ని కట్టేసి కొరలతో 4 ఏట్లు ఈకు. సరే అలాగే అన్నవే నాకు సెలవున సంగము. అన్నలారా ఎంత క్షణం వేడినా గాని మీకు దయరాదా అన్నలారా? ఎవర్రా నీకన్నయ్య? ఓరి చత్వం దూదేకుల వంశంలో జన్మించి మా విశ్వ కులం బ్రాహ్మణ కులంలో చెంత చేరి మా విశ్వ బ్రాహ్మణులకి అంత మచ్చ తెచ్చి పెట్టున్నారు అని చత్వ చూడుమ్రా నీ గతేమోనో అన్నలారా శరణా పోతులూరి రాయా శరణా వీరా పట్టారాయ శరణో నీకే మైనా తలబీలో నా చూరు డేడాయుల్లాడయ్యా మైనా తలబీలో నా చూరు డేడాయుల్లాడయ్యా చూరు గుండె దారి తెలిసి చూడడానికి కదేమోను
యవ్వానం పోయేటి ఎత్తున యవ్వానం పూజాది కదా ఏం సోదములు చేశావు చెప్ప ఆ యవ్వానం పోయేటి ఎత్తున యవ్వానం పూజాది యవ్వాపరుడు ఏకానే చెప్ప చూసి నేను కావేరు దాట హవల్ మాతే నవాజుకి వందో ఆ కావేరు దాట హవల్ మాతే నవాజుకి వందో నిలవాలను నేను చేస్తున్నా ఓ చేతూరి కదవా చారే కన్నీలో నా చెరువ చారే సిరాజేసి చూడరాని కదేమో ఏం సోదములు చేశావు చెప్ప చారే కన్నీలో నా చెరువ చారే సిరాజేసి ధర్మారాజు తారే తెలిసి చూసి నేను తండ్రి తెలియని వారే నెల్లాయాలా చెప్తుంది లేదంటే ఏ సోదములు చేసినావు చెప్ప తెలిసి తెలియని వారే నెల్లాయాలా చెప్తుంది లేదంటే పాలో నాకు ఏమో తెలియదురా కానులైతే తెలియదురా పొతులూరి రాయా తిరునా మీరా పట్టహరాయ తిరునో తిరునో నీకే తిరునయ్యా పొతులూరయ్యా తిరునా కోటి మమ్మరావయ్యా అన్నలారా అదిగో అన్నయ్య ఆ నిచ్చప్పుని మన ముసలివాడు ఏదో పరమరాశం భోజించున్నాడు. అవును తమ్ముడు, మన ముసలివాడు చాలా కఠినస్తుడు. నీలాంటి నీచపు మా తండ్రి చిక్కరాచుకోబోదు. అన్నలారా, ఎంత మాత్రమైన ఆ జడ్జినైన సహమాది నేను మాత్రం పోజా అన్నలారా. బ్రహ్మం దక్కడో బ్రహ్మం దక్కడో చిక్కవయ్యా బ్రహ్మయాగం చక్కగా మా తండ్రి పాదం చూడమను చిక్కవయ్యా బ్రహ్మయాగం చక్కగా మా తండ్రి నిత్యము గర్వది వారికి కలుగునేమో మోక్ష ఫలం చిక్కడో బ్రహ్మరి సిద్ధ చిక్కడో బ్రహ్మం దక్కడో. అన్నలారా, వాటామెందికో అన్నయ్యలారా వాటామెందికో ఎందుకో నాతోటి పూర్ణి పాదం ఎందుకో నాతోటి వాదము ఎప్పుడో ఎందుకో అన్నయ్యలారా ఎందుకో వాదామెందుకో శాంతి యుద్ధము చలియగా చామంతుడైన కలిగి మాయా
శాంతి యుక్తము తెలియగా సామంతుడైన కలిమాయ ఎంత మాత్రమైన గాని చిక్కడో బ్రహ్మం దక్కడో చిక్కడో బ్రహ్మం దక్కడో చిన్న నాన్నమోనండి అన్న పుత్రని వాళ్ళే చిన్న నాన్నమోనండి అన్న పుత్రని వాళ్ళే అన్ని సంగతులెరిగిన తనడు నన్ను రక్షింపలేదా వాదానందిగా అన్నయ్యలారా కులము వాచన కలిపి వాచన కులములో దిగమింగ వాచన కులము వాచన వాచన కులమిలో దిగమింగ వాచన కలదు కలిగిన వారికి కలిగేమో మోక్ష పదవి చిక్కడో బ్రహ్మం దక్కడో చిక్కడో బ్రహ్మం దక్కడో కులమని మాటి మాటి కలవరంగున ఆ కులమని మాటి మాటి కలవరంగున తోటి పని హేమి గనుడు నన్ను రక్షింపలేక వాదామెందిగో అన్నయ్యలారా ఎందుగా వాదామెందిగో మనసు దారబోసిన ఈరబోసిన తారబోసిన వీరబోసి ఆకాశం మందిన బ్రహ్మాది మూర్తులకైన చిక్కడో బ్రహ్మం దక్కడో చిక్కడో బ్రహ్మం దక్కడో మనసు తన వినయంతో అర్పించి తనవు మనసు తన వినయంతో అర్పించి కనకరం గుణ వీర గురుడు కాశీ నన్ను రక్షింపలేదా అన్నయ్యలారా ఎందుగా వాదానందిగా కర్మిదచ్చమ్మ వింటిలో గురువు చెప్పిన మాట నీకు కర్మిదచ్చమ్మ ఇంటిలో గురువు చెప్పిన మాట నీకు కంది పురములో మా తండ్రి నీకు చిక్కడో బ్రహ్మం దక్కడో బ్రహ్మం దక్కడో చెప్పిన మాట నాకు చెప్పిన మాట నాకు తండ్రి మల్లయ్య పురములో నా వరములు నిలచినాడే చెల్లిగా వాదానందిగా అన్నయ్యలారా అదిగో తమ్ముడు ఆ నీచత్తుని కాళ్ళ చేతులు కట్టేసి ఆ పక్క పడేసిన పారే సముద్రంలో పాడేసిరావు. అన్నలారా ఎంత శ్రేణ వేడిన గాని మీకు తయారాదా అన్నలారా గురునకు చేసిన సేవ ఫలము పక్షి తోడనే పూలకై అరగినా పట్టి పాఠ్యం మీకు
మిమ్ములను అన్నలా అమ్మయ్యలా అన్నలారా, ఎంత మాత్రమే సద్గురుమూర్తి పాదములు విడిచి నేను మాత్రం పోజనం అనలారా. ఓరి నీచాత్మ, ఆ నీచులకు మీలాంటి నీచులకు మా చిక్కడు చిక్కపోడు. ఏమయ్యా నా మనవి, ఏమయ్యా నా మనవి, ఏమాయా నయ్యా నాదా బ్రహ్మానంద నాయకే స్వామి. పిలసి నా పలుకావు, కలసి మాట్లాడావు. పిలసి నా పలుకావు, కలసి మాట్లాడావు. కలసి మాట్లాడనదే కరోనా అయ్యా. ఖండించే పదార్థం నేను తెలిపేటి స్వామిరా శివవా. గంగా ప్రవాహం నిండు పన్ను సమ్మైన గంగా ప్రవాహం రెండు జడుమల నిన్ను రానియా ఇంకా నిలవాలి స్వామి. చౌముక్కటే కానీ వచ్చేను రుచామిరసిన పచ్చే నేనైతే అయ్యా. నేను వచ్చి వేడికి స్వామి దిక్కు కానక నేను మొక్కి వేడికి స్వామి. తలసి నా దేవనలో కలవాలి అయ్యా.
సేవితే పాదా సేవానా యమా ఏమయ్యా నహమనది ఏమయ్యా నహమనది ఏమాయా నయ్యా అన్నలారా ఎంత మాత్రం జరిగినంత ఒక్కసారి మాట్లాడండి నేను మాత్రం పోయాను అన్నలారా ఓ రీనిచ్చాత్మ మా తండ్రిని పలకరించేదావా అలాగనే పలకరించారు అన్నలారా ఓ రీనిచ్చాత్మ మా తండ్రిని 3 మాటలకే పలకరించేవా అలాగనే పలకరించారు అన్నలారా ఓ రీనిచ్చాత్మ 3 మాటలే పలకరించిన వెడల నీ శిరస్సు మా తండ్రి సమాధికి కట్టదేగాక అలాగనే ఉత్తరించండి అన్నలారా ఓరి చత్మ అయితే మా తండ్రిని 3 మాటలకే పలకరించదవా అలాగనే పలకరించిన అన్నలారా మా తండ్రిని పలకరించిన 3 మాటలకే పలకరించిన ఎడల ఒకవేళ పలకపోకపో లేదా నా చేతిలో ఉన్న చంద్రాయుధంతో నీ తల తెగటాచి మా తండ్రి జీవ సమాధికి కట్టను కాక అలాగనే ఉత్తరించండి అన్నలారా అదిగో తమ్ముడు ఆ నీచాత్ముని మాటలు లెక్కించుము అయితే పలుకు రానిచ్చాత్మ చేసినాయలా తెలుగు చెడు నన్ను జాతుల్లో తెప్పని చెప్పి అపచారం చేసిన మహాత్మా ఒకటి రెండు నా సామాడి గంట తీయము ధన్యోస్తి మహాత్మా ధన్యోస్తి శ్రీమద్ రమణ గోవింద గోవింద సమాధి నుంచి లేచర సగోర బ్రహ్మయా సగోర బ్రహ్మయా చంకు పంకులే కను సాగి బ్రహ్మయా సాగి బ్రహ్మయా సమాధి నుంచి లేచర సగోర బ్రహ్మయా సగోర బ్రహ్మయా చంకు పంకులే కముందు సాగి బ్రహ్మయా సాగి బ్రహ్మయా ఆది నుండి చేయచున్న పాపములన అపాపములను పారదోలు ప్రభువు స్వామి హోనడా సమాధి నుండి లేచర సద్గురు బ్రహ్మయా సద్గురు బ్రహ్మయా శంకు పంకులే కముందు సాగి బ్రహ్మయా సాగి బ్రహ్మయా పలకమేమో చాలా సైతాను నమ్ముకుంటే నరకమున్నదా సమాధి నుండి లేచర సద్గురు బ్రహ్మయా చంకు పంకులే కముందు సాగి బ్రహ్మయా సాగి బ్రహ్మయా ధరణిలోన చిన్నవాడ గ్రామమున్నదా ఆ గ్రామములో మానవార్యమ్మ ఉన్నదా అమ్మ ఉన్నదా సమాధి నుండి లేచర సద్గురు బ్రహ్మయా
పంచులేక ముందు సాగి పొమ్మయా సాగి పొమ్మయా ఆ తరణిలోన కంది మలయ పురముయున్నదా పురముయున్నదా అపురములోన వీర బ్రహ్మ స్వామి ఉన్నడా ప్రభువుయున్నడా సమాధి నుండి దేశ రాస కోర బ్రహ్మయా సకోర బ్రహ్మయా శంకు పంచులేక ముందు సాగి పొమ్మయా సాగి పొమ్మయా సాగి పొమ్మయా బాలకా సిద్ధ దుఃఖించవలదు నాయన. ఇదిగో ఆ యొక్క 12 సంవత్సరములు నా పంచ కాశినందులకు ఇదిగో నాయన ఈ పరశివ యొక్క రహస్యము, ఇదిగో పాలికలు, ఇదిగో యోగదండము, ఇదిగో శ్రీకాయశంభు, ఇదిగో రుద్రాక్షమాల, ఇదిగో జపమాల, ఈ 5 వస్తువులు తీసుకొని ఇవే పరశివ యొక్క రహస్యం అనుకొని నీ ముడుమల గ్రామము తిరిగిపోయి ఒక్క కులసతును పెళ్ళాడి సంసార సాగరణము మునిగి తేలిన తర్వాత నీవు కూడా నా మాదిరిగానే జీవ సమాధి చెందుము బాలక. బాలక సిద్ధ, నీకు ఇంతవరకు తెలపవలసినవన్నీ తెలిపి ఉన్నాను. ఇంకా ఏమైనా తీరని సమస్య కలిగిన ఎడల మన భూలోక మాత జగదీశ్వరమ్మని అడిగి తెలుసుకోము బాలక. బాలక సిద్ధ, ఈ పరశివ యొక్క రహస్యం వసంగుట వలన మా వంశము అంతరించము, మీ వంశము చేదెరుల బాలక. బాలక సిద్ధ, ఇంకా బాలక సిద్ధ నా మఠములకి వచ్చు పోతూ ఉండుము బాలక. బాలక సిద్ధ, నన్ను సమాధి లేక చేర్చి నా సమాధి బండ గట్టిగా బిగింపుము బాలక. తన్నోచ్చి మహాత్మా తన్నోచ్చి అటులే పరిచయ మహాత్మా సుమత్ర మహారమణ గోవింద. మరవకయ్యా మాలకే కేదా కరుణించవయ్యా. నీవే తండ్రివి నీవే, తల్లివి నీవే తండ్రివి నీవే, గురుడవు నీవే దైవము నీవే. నాయనా ఓ చెడి నాయనా మరవకయ్యా మధుమాలకే కేదా కరుణించవయ్యా. పాయక 12 పాయక 12 నీ పంచగాసితి పంచేగాసిన ఫలములు దొరుకును, పంచేగాసిన ఫలములు దొరుకును. ఓ చెడి నాయన ఓ చెడి నాయన నన్ను మరవకయ్యా ముడుమాలకే కేదా కరుణించవయ్యా. అన్నలారా, చేసిన ఆయన దీవెనలతో ఇక నా ముడుమాలకి నేను పోయి వచ్చిన అన్నలారా. పెద్దదనవాడ మన అన్నయ్య మా తప్పులు ఒప్పులు క్షమించుమన్నయ్య. అన్నలారా, ఆ తప్పులు ఒప్పులు గల క్షమించుకునగలవాడు ఆ జైలైన ఒక్కడే లేవండి అన్నలారా. శ్రీభద్ర మహారమణ గోవింద, శ్రీ శ్రీ విరాట్ పోతు వీరబ్రహ్మేంద్ర స్వాముల వారికి, మాతా గోవింద మామకు, జగదీశ్వరమ్మ తల్లికి, సాధు సిద్ధయ్య గారికి,